కాంటెంట్ అండ్ పెడగాజీ సబ్జెక్టు గురించి ఫోనెటిక్స్ ట్రాన్స్క్రిప్షన్ గురించి నేర్చుకుందాం. ctetలో సామాన్యంగా ఎక్కువగా ఈ యొక్క ఫోనెటిక్స్ తర్వాత ట్రాన్స్క్రిప్షన్ గురించి అడుగుతూ ఉంటారు. మరి చాలామంది విద్యార్థులు దీని అనేది కన్ఫ్యూజన్ అయ్యి మరి ప్రశ్నకు జవాబు రాయలేకపోతారు కనుక మరి దీన్ని చూద్దాం. మరి ఏ విధంగా మనము ఇచ్చిన క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయాలి, మరి మనం అందులో నేర్చుకోవాల్సిన అంశాలు, వాట్ ఆర్ ద టాపిక్స్ టు లెర్న్ ఫ్రమ్ దిస్. ఓకే, ఫోనెటిక్స్ అంటే ఫోనెటిక్స్ మీన్స్ ఏంటంటే లేదా ఫోనిక్స్ అంటారు. ఫోనిక్స్ మీన్స్ నౌన్లో మనం ఒకవేళ చూస్తే దీని అర్థం ఏమొస్తుందంటే సింగ్ అంటే ధ్వని కానీ లేదా స్వరం కానీ అని అర్థం. అయితే దీన్ని అసలు అర్థం వచ్చేసి స్వరశాస్త్రం. ఫోనెటిక్స్ లేదా ఫోనిక్స్ అనగా అది నౌన్ ఫార్మ్స్, అది వచ్చేసి సింగ్ అనే అర్థం వస్తుంది. దాన్నే స్వరశాస్త్రం అంటారు. ఈ స్వరశాస్త్రము ఫోనిక్ అని అంటే కూడా ఇది అడ్జెక్టివ్ కిందకి వస్తుంది. ఫోనిక్ అంటే కూడా ధ్వని సంబంధమైన లేదా శ్రవణ సంబంధమైన లేదా భాషా ధ్వనులకు సంబంధించిన ఎందుకంటే ఫోనెటిక్స్ తర్వాత ట్రాన్స్క్రిప్షన్ అనేది మన దాని యొక్క అర్థము మనము తెలుసుకొని ఉండడం వల్ల మరి ఈ ఫోనెటిక్స్ అనేది మనకు అర్థమవుతుందన్నమాట. అయితే మళ్ళా ట్రాన్స్క్రిప్షన్ ఇదేమి ట్రాన్స్క్రిప్షన్ అంటే దాని అర్థం ఏంటి? ట్రాన్స్క్రిప్షన్ అంటే ఎత్తి రాయుట, లేదా ఒక రాత యొక్క ప్రతి వాయుట, ప్రతి రాయుట లేదా ప్రతి అంటాము. దాన్ని ఇంగ్లీష్ వస్తే కాపీ. సో హియర్ వీ కెన్ అండర్స్టాండ్ what is the in English content and pedagogy subject in the subject we can phonetics means phonetics and transcription. That means phonetics means phonics. Phonics are same, that is swara shastramu. That means it belongs to the voice. Okay, phonic means ధ్వనికి సంబంధించిన లేదా శ్రావణ సంబంధమైన భాషాదులకు సంబంధించిన. ఓకే, ట్రాన్స్క్రిప్షన్ మీన్స్ ఎత్తి రాయుట, ఒక రాత యొక్క ప్రతి రాయుట. అంటే మనం ఈ ట్రాన్స్క్రిప్షన్ ఫోనిక్స్ను ఏవైతే ఉన్నాయో ఆ ఫోనిక్స్ని మనము ట్రాన్స్క్రిప్షన్స్లో రాయవలసి ఉంటుంది. ఇందులో ctetలో. ఓకే,
మరి ఈ విధంగా ఉన్నప్పుడు తర్వాత లింగ్విస్టిక్స్ అనేది కూడా మనం తెలుసుకోవాలి. లింగ్విస్టిక్స్ అంటే భాషాధ్యాయానికి సంబంధించిన భాషాధ్యాయానికి సంబంధించిన లేదా భాషా సంబంధి ఈ అర్థం తెలుసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మనము ఏదైతే క్వశ్చన్ అటెంప్ట్ చేస్తామో ఆ క్వశ్చన్ మనకు అంటే ఈ శబ్దం ఏ విధంగా వచ్చింది, అందులో మనం ట్రాన్స్క్రిప్షన్ అనేది ఏ విధంగా గుర్తుపట్టాలా లేదంటే ఏ విధంగా రాయాలనేది మనకు అర్థమవుతుంది. తర్వాత ఇంకోటి హ్యూమన్ స్పీచ్ అన్న హ్యూమన్ స్పీచ్. ఈ హ్యూమన్ స్పీచ్ అంటే మనిషి భాష. మనిషి యొక్క భాష. తర్వాత మాటలు ఆ తర్వాత వచ్చేసి బహిరంగ ఉపన్యాసం. ఏది హ్యూమన్ స్పీచ్ అంటే ఇన్ని రకాల అర్థాలు మనకు ఇందులో వస్తాయి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ మనకందరికీ తెలుసు. దాన్ని మనం తెలుగులో ఏమంటామంటే అక్షరమాల అంటాం. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 26 అక్షరాలు ఎవరైనా కూడా చెప్తారు. ఓకే, 26 అక్షరాలు. తర్వాత దాన్ని మనము అక్షరమాల అని అంటారు. తర్వాత అందులో 5 అక్షరాలు. ఈ 5 అక్షరాలను మనం ఏమంటామంటే అందరికీ తెలిసింది కూడా వోవెల్స్ అంటారు. 5 అక్షరాలను మనము వోవెల్స్ అంటాము. తర్వాత మరియు మిగిలిన అక్షరాలను 21 అక్షరాలకు మిగిలినాయి. మరి ఈ మిగిలిన 21 అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటాము మనము? కాన్సోనెంట్స్ అని అంటాం. ఇది అందరికీ కూడా తెలుసు. మరి కాన్సోనెంట్ అవి మనకు తెలుసు. మరి ఓవెల్స్ వచ్చేసి మనకు ఏ, ఈ, తర్వాత ఐ, ఓ, యు. ఇవి ఓవెల్స్ అనేది మనకు తెలుసు. ఇవి కాక ఏవైతే ఉన్నాయో వాటిని మనము కాన్సోనెంట్స్ అంటాం. మరి ఈ కాన్సోనెంట్స్ గురించి తర్వాత ఓవెల్స్ గురించి మళ్ళా మనం నేర్చుకోవాలి అంటే ఇందులో గమనించవలసిన విషయం మనకి ఏంటంటే యాజ్ ఏ స్టూడెంట్గా లేదా యాజ్ ఏ లర్నర్గా మనం గమనించవలసిన విషయం ఏమంటే ఇందులో ఇంగ్లీష్ భాష ఎందుకు వాడబడే ఏవైతే హ్యూమన్ స్పీచ్ సౌండ్ అంటే ఇంగ్లీష్ భాషలో ఏదైతే వాడబడే హ్యూమన్ స్పీచ్ సౌండ్, హ్యూమన్ స్పీచ్ అంటే భాష, మానవుని యొక్క భాషలో 44 శబ్దాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 44 శబ్దాలు. There are how many? 44 sounds.
here you can understand in English alphabet there are only 26 letters. Okay, from that 5 are vowels, 21 are consonants, but total is 26. But sounds, because each letter gives some signs, some sound. But here letters are very less 26 only. But in English language or English content and pedagogy law, if you go and see, there are 44 sounds. 44 sounds. So here we can see letters are 26 and sounds are 44. So that we should concentrate on phonetics and transcription. Phonetics means this is the sound already we know. Phone means you know already it is a phone, it is a sound. So whatever phone we hear, only sound we can hear. Okay? So next we will go, you see, so due to this what we will understand. Okay, due to this what we can understand. There are only 26 letters and sounds are 44. So what we have to understand, మన దీని నుంచి ఏమి నేర్చుకోవాలి. అయితే మనం ఇక్కడ చూస్తే 20 అక్షర శబ్దాలుగా ఉన్నాయి. అంటే 20 అక్షర శబ్దాలుగా ఇందులో మనకు కనిపిస్తాయి. అయితే మిగిలిన 24 శబ్దాలు 20 శబ్దాలు ఏవైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వస్తాయో అవి 20 శబ్దాలు వస్తాయి మొత్తం కలిసి 26 లెటర్స్. తర్వాత మనకు ఇంతకుముందు నేర్చుకున్నామండి 44 శబ్దాలు అందులో వస్తాయి. అదే 24 శబ్దాలు. శబ్దాలు కాన్సోనెంట్ సౌండ్ నుంచి వస్తాయి. కాన్సోనెంట్ సౌండ్స్ నుంచి వస్తాయి. 20 శబ్దాలేమో ఓవెల్స్ నుంచి, తర్వాత 24 సౌండ్స్ వచ్చేసి మనకు కాన్సోనెంట్ సౌండ్స్ మనకు వస్తాయి. టోటల్ వచ్చేసి మనకు ఇక్కడ శబ్దాలు సౌండ్స్ వచ్చేసి 44 సౌండ్స్. ఓకే, 44 సౌండ్స్. అయితే దీని ద్వారా మనకు అర్థమైంది ఏమంటే ఇంగ్లీష్ భాషలో గల 44 సౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 44 సౌండ్స్ను ప్రాతినిధ్యము వహించడానికి ఏవైతే ఇంగ్లీష్ లెటర్స్ ఉన్నాయో అవి సరిపడే సంఖ్యలో లేవనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, తర్వాత దీని అర్థం ఏంటంటే మనకు ఇంగ్లీష్ భాషలో అక్షరాలకు మరియు సౌండ్స్కు ఎటువంటి పొంతన లేదు. అక్షరాలకు మరియు సౌండ్స్కు ఎటువంటి పొంతన అంటే సంబంధము లేనట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత మరింత విపులంగా మనం వివరించాలంటే దేని గురించి, ఫోనెటిక్స్ ట్రాన్స్క్రిప్షన్ గురించి మరింత విపులంగా వివరించాలంటే ఇంగ్లీష్ ఏ అక్షరం అయితే ఉపయోగిస్తారో, ఇంగ్లీష్లో ఏ అక్షరం అయితే మొట్టమొదట ఒక పదానికి ఉపయోగిస్తారో అదే సౌండ్ ప్రొనౌన్స్ అంటే ఉచ్చారణ చేయాలని లేదు. ఏదైతే లెటర్ మనం ఫస్ట్ ఒక పదానికి ఉపయోగించే లెటరు ఏదైతే ఉందో అదే శబ్దాన్ని మనం ఉచ్చరించవలసిన అవసరము లేదు. ఏ సౌండ్ అయితే ప్రొనౌన్స్ చేస్తామో ఆ సౌండ్ మనం సంబంధించిన లెటర్ మాత్రము ఉపయోగించే సంబంధము లేదు. అందుకే ఇంగ్లీష్ను ఏమంటారంటే నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏమంటారంటే నాన్ ఫోనెటిక్
లాంగ్వేజ్ అని కూడా అంటారు. నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. మంచిది. ఈ యొక్క వీడియోలో మనము ఇంతవరకు నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఈ ఫోనెటిక్స్ తర్వాత ట్రాన్స్క్రిప్షన్ మనం ఏ విధంగా, అంటే ఫోనెటిక్స్ శబ్దాలు ఏ విధంగా ఉచ్చరించాలి, మరి ఆ శబ్దాలను ట్రాన్స్క్రిప్షన్ ఏ విధంగా రాయాలనేది నెక్స్ట్ వీడియోలో మనము నేర్చుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.